నృత్య విధానాలు వేరు ఉంటాయి. అది నృత్యం నేర్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసింది కూచిపూడి చూశారు, భరతనాట్యం చూశారు. రెండిట్లో విభేదాలు అన్నవి ఉండవు, భేదాలు మాత్రమే ఉంటాయి. వీళ్ళు భరతనాట్యం, వీళ్ళు కూచిపూడి అన్నది ఏది ఉండదు. శాస్త్రీయ నృత్యం అంటే శాస్త్రీయ నృత్యమే. దీంట్లో ఏ రకమైన కళనైనా ఆదరించాలి అన్న ఉద్దేశంతో కూచిపూడిని, భరతనాట్యాన్ని, రెండు కళలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తదుపరి నృత్యాంశం పలుకే బంగారమైన అంటూ త్యాగరాజు కృతితో మీ ముందుకు వచ్చేస్తున్నారు చిన్నారులు. దయచేసి వాళ్ళని కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. పలుకే బంగారమైన. పోషక పలుకే బంగారమాయనా కోదండ పాణి